చంద్రబాబు గారి రాజకీయ చతురత రాష్ట్ర నాయకుల్ని కాదు, దేశ నాయకుల్ని, ప్రపంచాల నాయకుల్ని కూడా ఆశ్చర్యపరిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే బిల్ గేట్స్తో ఫ్రెండ్షిప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో నిత్యం ఫ్రెండ్షిప్ ఉంటా ఉంటుంది. రకరకాల కంపెనీలని రాష్ట్రానికి ఆహ్వానించి ఇదంతా ఒక లెక్క అయితే, బనకచెర్ల పోలవరం మీద భారీ స్థాయి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలోని అంటే అన్ని రాష్ట్రాలు దాటుకొని ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం కూడా దాటుకొని వచ్చి సముద్రంలో కలిసేటటువంటి నీటి విషయంలో 3000 క్యూసిక్ల నీళ్లు అప్పనంగిలి సముద్రంలో కలిసిపోతుంది. వాటి వల్ల పైసా ఉపయోగం లేదు. ఆ నీటిని మేము వాడుకుంటాం, దాన్ని బనకచెర్లకు తీసుకుపోతామంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీలు పక్కన పెడితే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయం మరి ఎందుకో తెలియదు. బీఆర్ఎస్ ఎప్పుడు ప్రాంతీయ రాజకీయాలు చేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాలు మెయింటైన్ చేసిన ఒక్కసారి కూడా ఏమీ సాధించలేదు. 2 రాష్ట్రాల మధ్య పెద్ద తెగింది ఏమీ లేదు. అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చుకొని వచ్చింది లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీలకు సంబంధించి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అది అయిందా ఉందా సెకండరీ, బట్ అట్లీస్ట్ ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసినారు. ఇప్పుడు బనకచెర్ల మీద చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, నాకు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒకటే, తెలుగు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒకటే. మనం కొట్టుకొని చావద్దు, తిట్టుకొని చావద్దు. రాజకీయాల కోసం కొంతమంది బీఆర్ఎస్ పార్టీని రాజకీయాల కోసం కొంతమంది చేస్తూ ఉంటారు, మీరు అవి పట్టించుకోవద్దు. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు, తెలంగాణను ఎక్కడ కూడా మోసం చేయం, తెలంగాణకి ఎక్కడ కూడా చేది చేయం. మా ఎజెండా ఒకటే. ఏమంటే పైనుంచి పోలవరం అంటే అన్ని రాష్ట్రాలని దాటుకొని గోదావరి జలాలు మా దాకా వచ్చి మా నుంచి సముద్రంలోకి పోతాయి, మా సముద్రంలోకే పోతాయి. మరి ఆ సముద్రంలోకి పోయేటటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించుకోవడానికి మేము ముందడుగు వేస్తున్నాం. కాబట్టి మాతో చేతులు కలపండి. మేమేమి మీ జలాలని లాక్కోవట్లా, మీ నీళ్ళని మేము మాకు అవసరాల కోసం ఎంపేసి అడగట్లేదు, మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు, మిమ్మల్ని భయపెట్టట్లేదు. మా ఎజెండా ఒకటే, ఉచితంగా పోతున్న ఉప్పు నీటిలో కలుస్తున్న సముద్రంలో పాలవుతున్న నీటిని ఉపయోగించుకొని రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడమే లక్ష్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఇప్పుడు చర్చలకు సిద్ధం అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చినారు. ఎవరి కోసమో తెలంగాణ హక్కులు వదులుకోమని చెప్పడం అయితే జరిగింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. తాము ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేసినారు. ఈ నెల 23వ తేదీ తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఈ భేటీలో చర్చించిన తర్వాత చంద్రబాబు గారిని చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణని ఏపీ మొదట ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడమే తమ అభ్యంతరమని తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించేందుకు అధికారులు, మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఢిల్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా చిట్ చాట్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో అది చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అయిన తర్వాత అప్పుడు కానీ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేసి ఒకటైతే చెప్తా, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల మన తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు ఎక్కడ నష్టం జరగదు. సముద్రం పాలవుతున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకుంటాం అనేది ఈ రోజున స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి విషయం. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే రాజకీయం చేస్తుంది.